హైదరాబాద్ నుంచి శ్రీహరికోటకు విక్రమ్-1 ప్రయాణం మొదలైంది. హైదరాబాద్ లో స్కై రూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్-1 రాకెట్ ని సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఆ డీటెయిల్స్ చూద్దాం. స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన దేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగానికి సిద్ధమైంది. హైదరాబాద్లోని జీఎంఆర్ ఏరోస్పేస్ పార్క్ నుంచి రాకెట్ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కు తరలించే ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఫ్రాన్స్కు చెందిన సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ సేవలను ఇప్పటికే ఇక్కడ ప్రారంభించగా ఇందులో విక్రమ్-1 రాకెట్ను జెండా ఊపి ప్రారంభించారు. ఫ్రీ ఫ్లైట్ పరీక్షలు పూర్తి చేసుకున్న ఈ రాకెట్ ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగాల్లో కీలక మైలురాయిగా నిపుణులు భావిస్తున్నారు. ఏరోస్పేస్ పార్కుకు సంబంధించి అక్కడి అధికారులను సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్కైరూట్ బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. 2047 నాటికి ఏరోస్పేస్ రంగంలో తెలంగాణను గ్లోబల్ లీడర్గా మార్చడమే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించడమే లక్ష్యంగా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఈ ప్రతిష్టాత్మక యూనివర్సిటీకి ఆనంద మహీంద్రా బోర్డు చైర్మన్గా వ్యవహరిస్తారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఏరోస్పేస్ లాంటి కీలక రంగాల్లో విద్యార్థులకు అవసరమైన వనరులను, మెరుగైన శిక్షణను అందించడంలో ఈ యూనివర్సిటీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. టాటా గ్రూప్ సహకారంతో రాష్ట్రంలోని ఐటీఐ కళాశాలలను అధునాతన టెక్నికల్ సెంటర్లుగా మారుస్తున్నామన్నారు.